ఒక గ్రేట్ జాయ్ ఉంది. ఆ గ్రేట్ జాయ్ కొరకు ఈ భూలోకములో కలిగేది ఏం కలుగుతుంది? ఆయనకు అవమానము, హింస, ఇబ్బంది, ఇరుకు. ఇప్పుడు ఆ ఆనందమును దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి దీనిని ఏం చేస్తున్నాడండి? దీనిపైన మనసు పెట్టండి. ఎంత అవమానం వచ్చినా, ఎంత నిందలు వచ్చినా, ఎంత మన భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులే, ఒక రాజకీయ వ్యక్తులే ఓట్ల కొరకు వెళ్తారు, కొందరు ఏం చేస్తారండి? అవమానపరుస్తారు, కోరుతారు, రానివ్వరు. అయినా సరే ఏం చేస్తారండి? వాళ్ళ టార్గెట్ ఏంటి? గెలవటం వాళ్ళ టార్గెట్. అందుకొరకు ఒకవేళ ఓడిపోయారు అనుకో, ఓడిపోతే కూడా ఏం చేస్తారు? వి యాక్సెప్ట్ అవర్ డిఫీట్, వి యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే నెక్స్ట్ టైం కోసం మళ్ళీ ఇది సిద్ధపడ. మళ్ళీ అలాంటి వాళ్ళ అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ దినం నీ జీవితం ఎక్కడ? హూ ఆర్ యూ? యూ డోంట్ నో హూ ఆర్ యూ. నువ్వెవరో నీకు తెలియదు, నీ విలువ తెలియదు, నీకు దేవుడు ఇవ్వబోయే ఘనత నీకు తెలియదు. అందుకొరకు ఆ ఘనతను నువ్వు పొందాలి అంటే ఈ భూలోకంలో కొన్ని ఏం చేయాలండి? వన్ డే ఇస్ గోయింగ్ టు కమ్, గాడ్ విల్ ఆనర్ యూ లైక్ ఎనీథింగ్. నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నా కొరకు నువ్వేం చేసావు? సహించావు.